ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొలసీకి రాసిన పత్రిక 2:3 చేద్దాం. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నది. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నాకు నీకు అందరికీ దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. ఇవి ఆయనను అడిగినట్లయితే దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ప్రభా, మంచి బుద్ధినివ్వు, జ్ఞానమునివ్వు నాయనా, సర్వ సంపదలు నీ యందు గుప్తంలో ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. నాకు దయచే ప్రభా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఓరల్ రాబర్ట్స్ గారు అని ఆయన నత్తి ఉండింది. ఆయన గొప్ప సేవకుడు. మరి దేశాలను గొప్ప అద్భుతాలు చేసి ఆనాడు పేతురు, యాకోబు, యోహాన్లు ఎలాంటి అద్భుతాలు చేశారో అలాగా ఆయన అద్భుతాలు చేసేవాడు. చాలా గొప్ప మిషనరీ, చాలా గొప్ప సేవ చేశాడు. కానీ ఆయనకి ఒక ప్రాబ్లం ఉండింది. ఆయన నత్తివాడు, ఆయన నత్తితో మాట్లాడేవాడు. చాలామంది అన్నారు, నువ్వు ప్రీచర్ కాలేవు అన్నారు. ఆ తర్వాత ప్రీచర్ అయిన తర్వాత ఆయన హీలింగ్ చేస్తున్నప్పుడు చాలామంది అన్నారు, యూ కెన్ నాట్ బీ అ హీలింగ్ మినిస్టర్, నిన్ను నువ్వు హీల్ చేసుకోలేవు, నువ్వేం హీలింగ్ మినిస్టర్ అవుతావు అని చెప్పారు. కానీ ఆయన అవన్నీ ఏం పట్టించుకోకుండా దేవుని యొక్క మినిస్ట్రీలో దేవుని యొక్క శక్తితో ఆయన ముందుకు వెళ్ళాడు, గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదండి, ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ ORU అనేది చాలా పెద్ద యూనివర్సిటీ. అంత పెద్ద బిల్డింగ్ని స్థాపించడానికి, ఆ యూనివర్సిటీ స్థాపించడానికి దేవుడు ఆయనని యోగ్యుడిగా ఎంచుకున్నాడు. చాలా శ్రేష్టమైన యూనివర్సిటీ అండి. అది ఊరికే మనం వెళ్ళలేం, కాళ్ళ నడకతో వెళ్ళలేం, ఒక బస్సులోనే వెళ్ళాలి. చాలా గదులు ఉంటాయి, 200కి పైగా ఉంటాయి. అంతేగా చాలామంది ఎవ్రీ ఇయర్ అక్కడి నుండి వారు గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటున్నారు. సో ఇవన్నీ అలాగే మన దినకర్ రాయ్ గారు కూడా ఆ యూనివర్సిటీని చూసి ఇక్కడ కారుణ్య యూనివర్సిటీ కూడా ఇలాగే పెట్టాలని ఆయనకి మోటివేషన్ వచ్చిందంట. అలాగే మన జీవితంలో కూడా మనం చూస్తే దీనికి పనికిరాము అనుకున్న మనము, దేవా నీవు బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఇస్తావు కదా, నాకు కూడా దయచేస్తావా అని నువ్వు అడిగినప్పుడు అడిగే వారికంటే దేవుడు తప్పకుండా ఇస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు అడగడం ఆరంభించు. దేవుడు ఎక్కడైతే ప్రభా నాకు ఈ బుద్ధి సరిపోవట్లేదు, సొలొమోన్ అన్నాడు, నాకు సరిపోవట్లేదు, నేను చిన్నవాడిని అంటా ఉన్నాడు, దేవుడు నీకు దయచేస్తాడు. సర్వ సంపదలు కావాలా, దేవుని దగ్గర మీరు పొందుకుంటారు. జ్ఞానం కావాలా, దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా అడిగినవన్నీ ఇచ్చే దేవుడు నాయనా ప్రభా, అయ్యా వాక్యంలో శ్రేష్టమైన నిధులు ఉన్నాయి నాయన, శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు వాగ్దానం మేము స్వీకరిస్తున్నాము నాయన. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అయ్యా నీ యందు గుప్తంలో ఉన్నాయి. నీకు ఇష్టమైన వారికి నువ్వు ఇస్తా అని చెప్పావు అయ్యా, అడిగే వారికి ఇస్తా అని చెప్పావు నాయన. ధారాళంగా ఇస్తావు, ఎవరిని గద్దించక ఇస్తావు. మాకు దయచేస్తామని నమ్ముచున్నాము అయ్యా. నీ సన్నిధిలో అడుగుచున్నాము నాయన ప్రభా తండ్రి, మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి, ముఖ్యంగా నాయన ఉన్నత శిఖరాలు ఎక్కడానికి మాకు కావాల్సిన బుద్ధి జ్ఞానము సర్వ సంపదను దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యు ఆర్ నథింగ్ లెస్. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. సో కింద కమెంట్లో గాడ్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.